మొన్న సంగారెడ్డిలో ఒక దయ్యం ప్రేతాత్మ మారి చూస్తుంటే దాన్ని పట్టుకొచ్చాము. ₹1,00,000 ఇచ్చారు వాళ్ళు. ఈ పట్టుకొచ్చిన దయ్యాన్ని ఇప్పుడు మనం ప్రకృతిలోకి వదిలేయాలి. ఎందుకంటే మనం ఇంట్లో పెట్టుకుంటే ఇది మనం కూడా తవ్వుకుంటుంది. పవర్ఫుల్ దయ్యం ఇది. ఇప్పుడు ఈ దెయ్యానికి ఇస్తారు, మీరే తోటి ఆ దెయ్యం బయటికి వెళ్ళిపోవడాన్ని, ఆ తాయెత్తులోంచి ఆ దెయ్యం బయటికి రిలీజ్ అవుతుంది. అందరికి కనపడదు. ముందు పెట్టు. ఇప్పుడు చూడండి, ఒక మంత్రం వేసి ఆ బాటిల్ దెయ్యం బయటికి వెళ్ళిపోతుంది. టేబుల్ అవతలకి వెళ్ళు. అట్లా ఓకే. ఇప్పుడు ఓకే. అందరూ చూడండి. ఇప్పుడు మానవ ఆవాహ్యామి వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపోతుంది. చూడండి, రావాలి, దయ్యం బయటికి రావాలి. రా రా వెళ్ళు వెళ్ళు, బయటికి వెళ్ళిపో. ఎక్కడ రావద్దు, ఇంకా మా కంటికి కనిపించద్దు. ఎవరింటికి రావద్దు. వెళ్ళాలి. ఓకే, ఈసారి వస్తే ఇదే గతి పడుతుంది. చెప్పు. చూడండి ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందో చూడండి. చాలా పవర్ఫుల్ ఇది. ఆత్మలకి ఆత్మ, ప్రేతాత్మలకి రా, బయటికి రా. ఇలా దయాల్ని మేము పండిసి తీసుకొచ్చి ఇలా వదిలేస్తుంటాము బయట ప్రపంచంలో. ఎందుకంటే ₹1,00,000 డబ్బులు తీసుకున్నాక వాళ్ళ జాగ్రత్త నేను తీసుకోవాలి కదా, మళ్ళీ వాళ్ళ జోలికి పోకుండా. ఎందుకంటే ఒకసారి చూసిన దయ్యం ఇందుకు అనుకుంటుంది, మళ్ళీ వాళ్ళకి డబ్బులుకుంటుంది అని చెప్తుంటారు. చాలా డేంజర్ దయ్యం ఇది. చూసారు కదా ఎలా వదిలేసాము. చాలా మంది సినిమాలో ఇట్లాంటి చెరువులో పడితే దయ్యం, ఏ దయ్యమైనా పిశాచమైనా మాడి మసైపోవాల్సిందే, ఇలా బూడిదలు కావాల్సిందే, గాల్లో కలిసిపోవాల్సిందే. మిత్రులారా, ఇది చాలా మంది చేస్తుంటారు. దయ్యాలు, భూతాలు, వీళ్ళు తాంత్రికులు, మాంత్రికులు. ఇది మధ్య ఒక ఈయన నితిన్ సినిమాలో కూడా పెట్టారు. ఇలా చేసేది దయ్యం అని చెప్పేసి ఒక చిత్రపూజ చేశారు. దీన్ని ఎలా చేస్తారు అని మేము ఇప్పుడు చూపిస్తాము. ఫస్ట్ ఒక బాటిల్ తీసుకోవాలండి. ఇప్పుడు పొటాషియం పెర్మాంగనేట్, ఇందాక పింక్ కలర్ లో కనపడింది కదా వాటర్, ఆ పౌడరే పొటాషియం పెర్మాంగనేట్ అనేది తీసుకుని ఆ తాయెత్తు ఏదైతే చూపించారో అది ఆ పేపర్లోను చుట్టుకోవాలి. పొట్లం లాగా చుట్టుకుని దానికి ఒక తాడు కట్టేసుకోవాలి. సార్, ఇప్పుడు పొటాషియం పెర్మాంగనేట్ తీసుకుంటున్నారు, దాంట్లోకి తీసుకుని అది ఇప్పుడు పొట్లం కడతారు. అయితే ఇది చాలా రకాలుగా చాలా విధాలుగా చేస్తూ ఉంటారు. అయితే అందులో పొటాషియం పర్మాంగనేట్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని ఒక తాయిత రూపంలో చేస్తారు. చేసి దయ్యాన్ని బంధించడమని కానీ, లేకపోతే మీలో ఉన్న దయ్యాన్ని నేను పట్టి తీస్తానని చెప్పి ఆ తాయిత ద్వారా మన పైన దిగదూడ్చినట్టు అట్లా ఏదైనా చేసి తిప్పి దాని తర్వాత ఒక సీసాలో దాన్ని వేయడం జరుగుతుంది. కానీ దాని ఇంకా ఉన్నటువంటి రహస్యం ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అంశం. అది హైడ్రోజన్ పెరాక్సైడ్ అండి. 50% హైడ్రోజన్ పెరాక్సైడ్ తీసుకోవాలి. మనకి మెడికల్ షాప్లో దొరికే హైడ్రోజన్ పెరాక్సైడ్ 2%. ఇది చాలా పవర్ఫుల్ హైడ్రోజన్ పెరాక్సైడ్. ఇది హైడ్రోజన్ పెరాక్సైడ్ అంటే మనం మెడిసిన్స్లో 3% వాడేది కాదు. ఇది 50% చాలా పవర్ఫుల్ ఉంటుంది. ఇది మన దగ్గర దొరుకుతుంది ఇప్పుడు అవైలబుల్. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది తీసుకుని ఒకవేళ తీసుకున్న తర్వాత వేరే గాయాలు పొరపాటు రాయద్దు. చేతుల మీద కూడా స్పిల్ చేసుకోవద్దండి ఇది, ఎందుకంటే చాలా పవర్ఫుల్. మీ చేతి మీద ఉన్న చెమ్మ కూడా ఆక్సిడైజ్ చేసేస్తుంది. మీ చేతుల మీద ఉన్న చెమ్మ కానీ, మనం హ్యూమన్ బాడీ అంతా వాటరే కదా, మీద పడినాం అంటే ఎందుకు పని చేయము. అది వెరీ స్ట్రాంగ్ యాసిడిటీ. ఇట్ ఈస్ H2O2 అండి, 50% డైల్యూషన్ అది. ఇప్పుడు దాన్ని ఆ బాటిల్లో తీసుకున్నాం. మనం తీసుకున్నప్పుడు సార్ ఏం చేస్తారంటే ఆ పొటాషియం పెర్మాంగనేట్ కట్టిన పొట్లాన్ని
బాటిల్లోకి దాంట్లోకి రిలీజ్ చేయగానే ఆ H2O2 తోటి ఈ పొటాషియం పెర్మాంగనేట్ కలిసి ఏం జరుగుతుందంటే ఎండోధర్మిక్ రియాక్షన్ జరుగుతుంది. ఎండోధర్మిక్ రియాక్షన్ అంటే హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే అప్పుడు H2O2 ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే H2O + O. H2O అనేది వాటర్ వేపర్ కింద బయటకు అలా వచ్చేస్తుంది. ఆక్సిజన్ కూడా మనకు కనపడదు, కానీ ఆక్సిజన్ H2O2 రెండు H2O + O రెండు బయటకు అలా వచ్చేస్తుంటాయి. ఆ సింగిల్ ఆక్సిజన్ ఆటం ప్లస్ ఇది సార్ అలా చేసే కొద్దీ ఆ KMnO4 అందులో పడుతుంది. పడి ఇంకా 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 ఫ్యూమ్స్ అలా వచ్చేస్తూ ఉంటాయి. మనకి ఏ ఫీలింగ్ వస్తుందంటే ఆ తాయెత్తు నుంచి ఒక దెయ్యం బయటకు రిలీజ్ అవుతున్న సినీ ఎఫెక్ట్ ఒకటి కనపడుతూ ఉంటుంది. రీసెంట్గా నిఖిల్ది ఎక్కడికి పోతావు చిన్నవాడు అని ఒక సినిమాలో ఇదే ఎఫెక్ట్ వాడి దెయ్యాన్ని బాటిల్లో బంధించినట్టు తీసినట్టు క్రియేట్ చేశారు. అక్కడ మూవీ వాళ్ళు వాడింది కూడా సేమ్ రియాక్షన్. రెండోది